మన ప్రభువును నిరంతర స్తోత్రాహుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవాదేవుడు ఆయన మహాకృపలో మీ ముందుకు ఈ రీతికి రావడం కృప చూపించినట్టు ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12, 13, 14 వచనాలు ఇలాగ రాయబడుతూ ఉన్నది. ఏంటంటే, ఈ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉండును. 13వ వచనంలో అంటాడు, కాబట్టి మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలనని నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నింటినీ కైకొని ఎడలా ఈ దేశం మీదకి వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను కురిపించి దాని కాలములో కురిపించి నీవు నీ ద్రాక్షారసమును నీ యొక్క పంటను నీ యొక్క ధాన్యమును నీ యొక్క నూనెను కూర్చుకొందువు. ఈరోజు ఈ యొక్క వర్షమును చూసినప్పుడు అందరూ వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇలా టూరిస్టులు కానివ్వండి చాలా ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మంచు దాని కాలంలో పడుతున్నది. దేవుడు వీటన్నిటికీ ఒక నియమం నియమించున్నాడు, తొలకరి వానను కడవరి వానను. ఈరోజు నీ నా బ్రతుకులో నీ నా జీవితాల్లో కూడా ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయాన ఆయన కంపల్సరీగా మనందరికీ దయచేస్తాడు. మీరందరూ అంతవరకు దేవుని యొక్క కృపా కాపుదల భద్రతలో ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత దీన మనుషులై మీరు వినయము కలిగి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఒక దినాన ఆయన హెచ్చిస్తాడు. ఈ రీతిగా ఆయన కన్ను దృష్టి మన మీద కూడా ఉన్నదని మనం విశ్వసిద్దాము. ఈ రీతిగా దేవాదేవుడు మనందరిని దీవించి ఆయన మహాకృపలో మనందరినీ వర్ధిల్లా చేయనుగాక.